సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రాయచోటి కాన్ఫరెన్స్లో కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇది మూడోసారి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు రమేష్ రెడ్డి చాలా విమర్శించడానికి ప్రయత్నం చేస్తాను. రమేష్ రెడ్డి చరిత్ర ఈ రాష్ట్రానికి, వైసీపీ లీడర్లకు, ఈ రాష్ట్రంలో ప్రజలకు అందరికీ తెలియదు. వాళ్ళ ఫాదరు తెలుగుదేశంలో మంత్రిగా పనిచేశాడు. 94లో ఆయన ఎమ్మెల్యేకి గెలిచినాడు. 99లో కాంగ్రెస్కి ఓడిపోయినాడు. ఆ తర్వాత కూడా కంటిన్యూగా ఆయనకే ఎమ్మెల్యే సీట్లు ఇస్తూ ఎంపీ సీట్లు ఒకసారి ఇచ్చారు. ఎప్పుడు కూడా ఆయన ఫస్ట్ టైం 10,000తో ఓడిపోతే సెకండ్ టైం పోటీ చేసినప్పుడు 20,000, 30,000తో ఓడిపోయే నాయకుడు ఆయన ఎప్పుడు కూడా అవినీతి పరుడు అనేది ఆయన చాలామంది ముసుగులు తెలీదు. వైసీపీ వాళ్ళతో ఇదే శ్రీకాంత్ రెడ్డితో ఉపాయుతంగా ప్రతిసారి కూడా టికెట్ తెచ్చుకున్న తర్వాత ఓడిపోయిన తర్వాత అన్నీ కూడా ఆయన పనులు సక్రమంగా చేసుకుంటాడు. కార్యకర్తలకు ఈరోజు రాయచోటి కాన్స్టిట్యూన్సీలో 5 సార్లు వాడిచ్చేసి కార్యకర్తలు తినేసాడు. నిన్న కూడా ఎంత దుర్మార్గుడు అంటే ఎస్సీ ఎస్టీ ల్యాండ్లో వారీలు పెట్టుకున్నాడు. 5 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్త కూడా వాళ్ళ భూములు వాళ్ళు కాపాడుకోలేకపోతే ఈయన కాంట్రాక్టుల వర్కులు, క్రషర్లు అన్నీ నడిపించుకున్నాడు. అదేవిధంగా నీకు చంద్రబాబు నాయుడిని, లోకేష్ బాబును, పవన్ కళ్యాణ్ని విమర్శించే హక్కు నీకుందా? నీకు ఆ సత్తా ఉందా? నువ్వు ఏ రోజైనా నీ మండలంలో ఏ రోజైనా నువ్వు 5,000 మెజార్టీ తెచ్చుకునేవా? ఎప్పుడు వైసీపీకి మెజార్టీ. నువ్వు ఎక్కడికెక్కడ అడ్జస్ట్ అయిపోతావు. నువ్వు ఈరోజు నియోజకవర్గంలో మండిపల్లి రామప్రసాద్ గెలిచి మంత్రి పదవి వస్తే డెవలప్ అవుతుంది చూసుకోలేక ఈరోజు రామప్రసాద్ రెడ్డితో పోటీ పడే సిగ్గునే ఉండాలి. నీకు 20 సంవత్సరాలు పవర్ లేకపోయినా పోరాడి టికెట్ ఇస్తే డే అండ్ డేట్ కష్టపడి అందరిని అడుక్కొని ఈరోజు నువ్వు 35,000తో ఓడిపోతే దాన్ని పూడ్చి 5,000తో గెలిచిన నాయకుడు ఆయన. ఈరోజు నియోజకవర్గంలో దాదాపు 500 కోట్లు 600 కోట్ల వర్కులు తెచ్చి డెవలప్ చేస్తా ఉంటే ఓర్సలేక నువ్వు మిథునరెడ్డి దగ్గర నుచ్చా పనులు చేసుకుంటా డబ్బులు తీసుకొని అమ్ముడిపి మొన్న ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు ఇచ్చా టికెట్? ఎన్నిసార్లు వాడిపోతావు నువ్వు వాడిపోయేదానికి టికెట్ తీసుకుంటావు. ఈరోజు నీకు దొమ్ము ధైర్యం ఉంటే నియోజకవర్గంలో నువ్వు చేసిన డెవలప్మెంట్ ఏదో చెప్పు. 22 కోట్లు నువ్వు ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 5 ఏళ్ళు టీడీపీ గవర్నమెంట్లో నువ్వు దోసుకోలేదా? ఒక కార్యకర్తకు ఇచ్చావా? ఇన్ని పనికిరాని పనులు చేసి ఈరోజు నీ స్టేజ్ ఏంది అనుకుంటాను. పేడాటికెళ్ళి నువ్వు నీ స్టేజ్ ఏంది? మొన్నటిదాకా పొగులంతా అరుస్తావు. శ్రీకాంత్ రెడ్డి అవినీతి పడు, భూ కబ్జాలు, టికెట్ భూములు కొన్నాడు, రాత్రిలో పంచుకుంటావు. ఈరోజు మిమ్మల్ని ఇద్దరిని ప్రజలు చిత్తుగా వాడించారు రాయచోటిలో. ఇంకా సిగ్గు మానవ లేకన్నా వాడిపోయిన ఎమ్మెల్యే ఇంట్లో ఉంటే ఈయనేదో పెద్ద నాయకుడు పుట్టపర్తికి పోయేది, ఇంకో తాగు పోయేది, విమర్శించేది. నీకేం సత్తా ఉంది చెప్పు? నువ్వేమైనా జడ్పీటీసీ గెలిచావు? 6 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసి ఎంపీపీ గెలుచుకున్నావా? అన్నీ హోల్సేల్గా అమ్మేస్తావు. ఈరోజు మంత్రి ఈరోజు కూడా ఆయన మండలంలో 6,000 మెజార్టీ. నీ మండలము మీ ఇంట్లో ఎన్నేళ్ళు రాజకీయం లెక్కింటే సొంత మండలం ఉండేది. 60 సంవత్సరాలు మీ ఇంట్లో రాజకీయం ఉంటే ఎప్పుడు వైసీపీ మెజార్టీనే. లోకేష్ బాబు అంటే ఏమనుకుంటావు? నీకు ప్రతిసారి టికెట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు అది మోసం చేస్తామనుకుంటున్నావా? ఈ రాష్ట్ర నలుమూలలో తిరిగి పాదయాత్ర చేసి గెలిచినాడు. నువ్వు దొంగబాధ టికెట్ ఇస్తే పాంప్లెట్ కూడా పంచు. నువ్వు అట్టేస్తారే నీ కోట్ల? నువ్వు మళ్ళీ నిన్న ఎలక్షన్లో కూడా టీడీపీలో కొంతమంది కోట్లు పెట్టుకొని డబ్బు పెంచావు. ఏం పంచినా కూడా భగవంతుడు గొప్ప. నువ్వు ఈరోజు ఏందో ఆయన దగ్గర జగన్మోహన్ అవినీతి పరుల దగ్గర ఏదో నువ్వు లబ్ధి పొందాలనుకుంటాను. ఇంకా స్టార్ట్ కాల. నీ కూడా నీ కబ్జా చేసినట్టు నువ్వు ఎస్సీ ఎస్టీ ల్యాండ్ కొట్టేసినట్టు కూడా ఇంకా స్టార్ట్ కాల. మంత్రి కూడా నియోజకవర్గం డెవలప్ చేసుకోవాలని నిత్యం ప్రజల్లో ఉంటాడు. నిన్న సిగ్గు మానవ లేదు. 40,000 మందికి భోజనం పెడతా అంటే వీళ్ళు ప్రెస్ మీట్ అంటే ప్రెస్ మీట్. ఏ వద్దని ఎవరికైనా భోజనం పెట్టావు నువ్వు?
కార్యకర్తలకు ఏదైనా జాతర చేశాడు నీ బతుకు. నీ ఊర్లోనే జాతర చేశాడు మొన్న 40,000 మందితో నీ మండలం నీ గ్రామంలోనే. వైసీపీ గవర్నమెంట్లో ఉండి రామప్రసాద్ రెడ్డి ప్రతిపక్ష హోదా పోషించి 70 మంది సర్పంచులకు పోటీ చేశాడు. నువ్వేడ పోటీ చేసినావు? ఎంపీటీసీలు అమ్మేసివే, కౌన్సిలర్లు అమ్మేసివే, జెడ్పీటీసీలు అమ్మేసివే. నీ రోడ్డు వర్కులు తీసుకుని రోడ్డు వర్కులు చేసుకుంటుంది. క్రషర్కు పర్మిషన్ లేక మట్టి తొలుకుంటుంది. ఈయనేమో లాస్ అయిపోయినా అంట. ఎక్కడ లాస్ అయిపోయినావా? కాంగ్రెస్లో పోయినా మొగోడు బదులు గెలిచేది ఆడ కూడా వాడిచ్చారు కదా నిన్ను. ప్రతిసారి 10,000తో వాడిపోతే నెక్స్ట్ ఇయర్కి వచ్చాక 30,000తో వాడిపోయింది. ఈయన పెద్ద నాయకుడు అని పెద్ద ఆయన పాల్గొన్నాడు, చనిపోయి ఆడున్నాడు. ఈయనకి ఎంపీ టికెట్ ఇప్పిస్తే వీళ్ళ ఇంటికి పోతే మా ఇంటికి రావద్దు అన్నాడు. ఆయన కష్టపడి ఈయనకి ఎంపీ సీట్ ఇప్పిస్తే మీకు సాంప్రదాయం ఉందా? కాబట్టి ఇప్పుడు కూడా చెప్తాను నీకు, నీ దొంగాట్లన్నీ అయిపోయినాయి. నువ్వు లాస్ట్కి జెడ్పీటీసీ ఇచ్చినా గెలిచలేవు. నీ బతుకు అయిపోయింది. నువ్వేదో ఆడ జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు వేసుకోవాలా, నేనే కడప జిల్లాలో అన్నమయ్య జిల్లాలో వైసీపీ పోరాడతాను అనుకుంటాను. ఏమి కాదు ఇదే. నీగా చాలా ఉన్నాయి నీ బయటకు తీసేటి. నువ్వు చెప్పు కూడా తింటానే ఉండాల్సిందే. నువ్వు చేసిన అన్యాయం ఇట్టాక తెలుగుదేశం పార్టీకి 6 సార్లు 7 సార్లు పార్టీ ఇస్తే చంద్రబాబు నాయుడు ఏమో చేయలేదట. టికెట్ ఇస్తే చాలు స్వామి అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉండాలి. మొత్తం నాశనం చేసింది కాక తెలుగుదేశం పార్టీకి ఇంకా మాట్లాడుతాడు. కాబట్టి ఇప్పుడు కూడా ఫైనల్గా చెప్తాను, కూటమి గవర్నమెంట్లో అన్ని విధాలుగా రాయచోటి కాన్స్టిట్యూన్సీలో అన్ని విధాలుగా డెవలప్ అవుతుంది. ఇంకా 5-6 సార్లు గెలిచేదానికి మంత్రి అన్ని విధాలుగా సన్నాహం చేసుకున్నాడు. కాబట్టి మేము ఏం ఉడకో కాబట్టి చెప్తాను. ఇప్పుడు కూడా జై లోకేష్ బాబు, జై చంద్రబాబు.